మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. మళ్ళీ మన కర్రీ వచ్చేసి ఈరోజు ఎండు రొయ్యల కర్రీ అండి. మరి ఈ కర్రీని నేను ఎలా చేస్తానో ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన కర్రీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి, రొయ్యల కూర. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. రొయ్యలు తీసుకున్నానండి నేను ఒక 2 కప్పులు. ఆయిల్ అండి, మెంతికూర, ఉప్పు, పోపు దినుసులు, పసుపు, కారము, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అండి. ఇవండి మన కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఉల్లిగడ్డ అండి ఒకటి చిన్నది. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ కోసి పెట్టుకుంటానండి, టమాటాలు కూడా కోసి పెట్టుకుంటాను. ఇవి వేయించాలండి, పెన్ను మీద వేయించి కడగాలండి. ఇప్పుడు చూపిస్తానండి నేను. ఇవి ఎండు రొయ్యలండి, నేను వేయించుతున్నాను పెన్నం మీద. పెన్నం అయితే పెడుతున్నాను. స్టవ్ వెలిగించానండి. కొద్దిగా మంట తగ్గించి పెట్టుకుందామండి, ఎందుకంటే ఫుల్ పెడితే ఎక్కువ మాడిపోతుంది. తగ్గించాను మంట నేను. ఎక్కువ పెట్టలేదు, తక్కువ పెట్టలేదు, మామూలుగా పెట్టాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి, ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చండి, ఇది 10 నిమిషాలు అయిపోతుంది. రొయ్యలు అయితే వేగినాయండి, మనం సన్న మంట మీద పెట్టి బాగా వేయించినాను. ఇవి తీసేస్తున్నానండి నేను. బాగా వేగినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు మనం డేక్ష పెట్టుకుందామండి, దీంట్లో కర్రీ చేసుకుందాము. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేసాను. ఉల్లిగడ్డలు వేస్తున్నానండి కొద్దిగా. ఎండుమిర్చి అండి, పోపు దినుసులు, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పోపు అయితే ఎర్రగా అయిందండి. నేను
అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయితే పోయిందండి. మెంతం కూర వేస్తున్నాను. మెంతం కూర అండి. మెంతి కూర కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగా కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతి కూర. ఏ కర్రీకైనా మెంతి కూర చాలా అవసరం అండి. మెంతి కూర అయితే బాగా ఫ్రై అయిందండి. నేను టమాటాలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేస్తున్నానండి, 2 రెబ్బలు. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నా, టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి టమాటాలు. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి నేను. ఒక 2 నిమిషాలు మూత వేసుకున్నామండి. టమాటాలు అవి మగ్గితే మనము ఈ రొయ్యలు వేసేసుకుందామండి. మూత పెడుతున్నానండి. ఈ లోపల ఇవి మనం రొయ్యలు కడిగేసుకుందామండి. కడుగుదామండి, ఒక 2-3 సార్లు కడుగుదాము. చూద్దామండి మూత తీసి. టమాటాలు అయితే మగ్గినాయండి. నేను మనకు కడిగి శుభ్రంగా 2-3 సార్లు కడిగానండి, 3 సార్లు. ఇవి వేసేస్తున్నానండి దీంట్లో. కలుపుదామండి. కారం వేసుకుందామండి. కారం వేస్తాను నేను. కారం అయితే వేస్తున్నానండి, తగినంత వేస్తున్నానండి. చూసి మళ్ళీ కొద్దిగా టేస్ట్ చేసి చూసి మళ్ళీ వేసుకుందామండి. మూత పెట్టేస్తున్నానండి ఒక 2 నిమిషాలు. ఉప్పు కారం అనేది ఆ రొయ్యలకు పడితే బాగుంటుందండి. నేనైతే మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి, ఫుల్ వద్దు. సిమ్లో పెట్టాను నేను. ఒక 2 నిమిషాలండి. మూత తీస్తున్నానండి నేను. బాగా అయితే ఉడికిందండి. నేనైతే వాటర్ వేస్తున్నానండి కొద్దిగా.
వాటర్ వేస్తున్నాను. ఒక కప్పు వేసానండి, కొద్దిగానే వేసాను. ఇవి బాగా ఉడికించుకున్నామండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నాను. నేను వాటర్ వేసాను కదా, ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. 5 నిమిషాలు అయిందండి, మూత తీస్తున్నాను. కొత్తిమీర అయితే వేస్తున్నానండి నేను. ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడే ఉప్పు కారము చెక్ చేసుకుందాము. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు. సూపర్ ఉందండి కర్రీ. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. నేను కొత్తిమీర వేస్తున్నానండి. కలిపేద్దాం ఒకసారి. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి. మూత అయితే తీస్తున్నానండి. వావ్, కొద్దిగా ధనియాల పొడి అయితే చల్లుతున్నానండి. కొద్దిగా కర్రీ అయితే సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. మూత పెడుతున్నానండి. మూత అయితే తీస్తున్నానండి నేను. వావ్, సూపర్గా ఉందండి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి, మూత పెట్టేసి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి మనము. మన రొయ్యల కర్రీ అయిపోయిందండి. అయిపోయిందండి మన ఎండు రొయ్యల కర్రీ. చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.